ఇక 100 ఏళ్ల ప్రాజెక్టు నిలబడ్డది. ఇక రెట్టింపు వరదలు వచ్చినా కూడా చెక్కు చెదిరిపోని పోచారం. ఇక సైడ్ వాల్ వద్ద ఏర్పడినటువంటి గుంతలు పూడ్చినటువంటి అధికారులు 70,000 క్యూసెక్కుల వరదను కూడా తట్టుకునేలాగా నిజాం కాలంలో డిజైన్ 1.82 అంటే 1.82 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా ఆపినటువంటి ప్రాజెక్టు. గేట్లు లేకుండానే నిర్మాణం. తెలంగాణ ప్రాంతంలో నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు ఇదేనంట. తెలంగాణ ప్రాంతంలో నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు ఇదే. అయితే 100 ఏళ్ల ప్రాజెక్టు ఏదైతే పోచారం ప్రాజెక్టు ఉందో, పోచారం ప్రాజెక్టు ఈ సైడ్ వాల్ నుంచి బయటకు వస్తున్నటువంటి వరద, ఇది సైడ్ వాల్ కాదు, గండిపడే పరిస్థితి ఏర్పడ్డదాడ. ఆ దిక్కుమాలే వ్యవహారము. మీరు మీ కవరింగులు కాదు, ఈడ కవరింగులు కాదు, ఆడ అదేంది పరిస్థితి, సైడ్ వాల్ నుంచి వస్తున్నాయంట. సైడ్ వాల్ నుంచి ఆడ పెద్ద కథనే నడుస్తుంది. అది ఉంటుందా పోతుందా అనేది గజ 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 ఉనికి నిన్న మొత్తం ప్రజలు, ఆడ ప్రజలు మీరు అంటే మీ యొక్క నిర్లక్ష్యాలు ఏమన్నా అంటే ఒకరినొకరు తిట్టుకున్నాడు తప్ప ఇగో రెట్టింపు వరద వచ్చినా కూడా చెక్కు ఎదరలేదంట. చెక్కు ఎదరలే. తెలుస్తుంది ఇంకా 2 రోజులు వాన గట్టిగా గిట్లనే ఉన్నదంటే చెక్కు ఎదురుతుందో ఏమవుతుందో తెలుస్తుంది దాని కథ. సరే, అది అప్పుడు ఆనాడు కట్టిరు నిజంగానే నిజాం టైంలో, ఆ టైంలో కట్టినటువంటి వంతెన ఇదంతా, అది బ్రిడ్జ్ అది. మరి అప్పుడు కట్టిందే అంటే ఈ రేంజ్లో ఉంది, ఇంకా కూడా ఖరాబ్ కాలేదని వీళ్ళు గవర్నమెంట్ దాని గురించి చాలా పెద్ద ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్. వాస్తవమే అదైతే వాస్తవమే. అంటే ఇంకా రీసెంట్ కాలంలో నిర్మించినవి దీని ముంగల వేస్ట్ అన్నట్టుగానే చెప్తా ఉన్నారు అన్నట్టు వాస్తవమే. అది కూడా వాస్తవమే వీళ్ళు చెప్పేది కూడా. కానీ కాకపోతే మీ గప్పాలు గీత గురించి నరకమని కాదు, ప్రజలకు ఏం చేద్దామని. ప్రజలు గంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళ ఇబ్బందులకు మీరు ఏం పరిష్కారం చెప్తలేరే. ఎవరు కూడా పోయి ఫోటోషూట్లే మొత్తం మీ మంచిగా వేరే రేంజ్లో తయారైపోయి మొత్తం ప్రకృతిని ఆస్వాదించడానికి కిందున్న వాళ్ళంతా మనుషులు కాదు, సీమలీలు అన్న రేంజ్లో మీరు, ఆ రేంజ్లో అట్లా మీ దృష్టి అట్లున్నది.